ఒక పెద్ద ఆమె చనిపోయింది. తొక్కి స్లాట్లో కుర్రోళ్ళు తొక్కేశారు, ముసలోళ్ళు తొక్కేశారు. ఎవరు తొక్కేశారో మనుషులు తొక్కేశారు. ఒక మనిషిగా తొక్కేది. ఆ తొక్కి స్లాట్ చనిపోయింది. ఆ ఇష్యూలో అల్లు అర్జున్ గారు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆయన గురించి నాకు పూర్తిగా తెలుసు. నేను 'పుష్ప 2' చేశాను. ఇంకా అల్లు అర్జున్ ఆర్య 2 కూడా చేశాను. ఆయన దగ్గర నుంచి చూస్తాను. మా మామ అల్లు అరవింద్ గారికి డ్రైవరే. ఇప్పుడు చిరంజీవి గారికి వెళ్ళిపోయారు కానీ బాలు అని చెప్పి. అయితే అది పక్కన పెట్టండి, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు అల్లు అర్జున్ ఈ ఇష్యూలో అల్లు అర్జున్ గారిది ఒకటే ఒక చిన్న తప్పు ఉంది. ఒక చిన్నది, ఒక 1% తప్పు ఉంది. ఆ తప్పు ఏంటంటే ఆయన అనౌన్స్ చేయకుండా వెళ్ళిపోయారు. ఇంటిమేషన్ లేకుండా. అది ఆయన ఎందుకున్నారంటే సర్ప్రైజ్ చేద్దాం వెళ్ళారు. అంటే మా ఫ్యాన్స్ సర్ప్రైజ్ చేద్దాం వెళ్ళారు. ఆయన ఉద్దేశంలో అది ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతారు కదా, ఆనందంగా ఫీల్ అవుతారు కదా. ఆయనది కూడా తప్పు లేదు. ఈ విషయంలో ఇలాంటి కొన్ని జరుగుతుంటాయండి. కానీ ఒక ఆడాన్ని చనిపోవడం చాలా బాధాకరం. ఆయన కూడా బాధపడ్డారు. ఆయన కూడా 25 lakhs ఏమో ఇచ్చారు. అయితే సంథింగ్ దీంట్లో చాలా వరకు థియేటర్ వాళ్ళు తప్పు ఉందండి. వాళ్ళు కంట్రోల్ చేయాలా, గేట్లు వేసేయాలా, గేట్లు బంద్ చేయాలా. అల్లు అర్జున్ వచ్చాయంటే మనం వాళ్ళు చూసుకోవాలా. బౌన్సర్లు ఉన్నారు అల్లు అర్జున్ గారికి, తక్కువేం కాదు. ఆయన మహా తోపు. ఆయన ముందే ఆలోచిస్తాడు. సినిమా షూటింగ్లో కూడా మాకు చాలా మాకు చాలా అభిమానిస్తారు అందరినీ. ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూడా అభిమానిస్తాడు, ఒక ఆర్టిస్ట్ని అభిమానిస్తాడు, కనీసం లైట్ మ్యాన్ కూడా అభిమానిస్తాడు. ఆయన మంచితనం ఉంది. ఆయన తప్పంచనా వేయకూడదు. అది జరిగిపోయింది, అదేదో పొరపాటు అయ్యింది. ఇలాంటి పొరపాటు అయినప్పుడు అందరూ అర్థం చేసుకోవాలి. అల్లు అర్జున్ గారి గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా తప్పు. రేవంత్ రెడ్డి అంటే ఎందుకంటే ఆయన అసెంబ్లీలో మాట్లాడడం, ఆయన ఒక స్టేజ్లో ఉన్నారు. ఆయన ఒక హోదా పక్కన పెట్టండి. హోదా అంటే రేవంత్ రెడ్డి అనుకోండి. ఇది హోదా కాదు, అభిమానం. ఇది ఒక ఇండస్ట్రీ. మా సినిమా ఇండస్ట్రీ అంటే ఒక అభిమానం ఉంటుంది. ఒక అభిమానులు ఉంటారు, వాళ్ళు ఫీల్ అవుతారు, బాధపడతారు, కుటుంబం బాధపడుతుంది. మెయిన్ ఆఫ్ వాళ్ళ కుటుంబం బాధపడతారు. సో మీరన్నా కుటుంబం బాధపడుతుంది, అక్కడ ఒక కుటుంబం ప్రాణాన్ని కోల్పోయింది కదా. మీరేమంటున్నారు? జరిగిన ఇన్సిడెంట్ మీద మా కుటుంబం ఫీల్ అవుతుంది, మేము ఫీల్ అవుతాం అంటే మీరు ఫీల్ అయ్యే కానీ ఉన్నారు. బట్ అదే సినిమా వల్ల, అదే అభిమానుల వల్ల ఒక ఫ్యామిలీలో, ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయింది. ఇక్కడ నుంచి అల్లు అర్జున్ గారు చెప్తున్నా, ఒక అభిమానిగా, ఆయన ఒక బ్రదర్గా. అల్లు అర్జున్ గారు, మీరు చాలా మంచి పేరు ఉందండి మన ఇండస్ట్రీలో, మనకు అందరికి ఇండియా వైజ్లో. మనం ఏంటంటే ఇట్లా చెప్పకుండా వెళ్ళకండి. ఇంకా ఎందుకు వచ్చింది మన తలకనొప్పి. ఫ్యాన్స్ మీ అంతే ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. వాళ్ళ ఫ్యాన్స్ కొట్టి తొక్కి స్లాట్లో ఆమె చనిపోతే మీ బాధ్యత ఏంది? వాళ్ళకి అర్థం కావట్లేదు చెప్పినా. కానీ మీరు కొంచెం ఎప్పుడన్నా సరే ఇంటిమేషన్ ఇచ్చి అంతా సెక్యూరిటీ ప్రిపేర్ చేసుకుని థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆ సెక్యూరిటీ మెయింటైన్ చేసి అప్పుడు వెళ్తే బెస్ట్ అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది అండి. ఆ విషయంలో అంటే పొరపాటు అయ్యింది, తప్పు కాదు, పొరపాటు అయ్యింది. తప్పు ఒకటి కదా, పొరపాటు వేరే, తప్పు వేరే. ఎట్లా చెప్పండి డిఫరెన్స్ అంటే తప్పు అంటే తెలిసి చేయడం, పొరపాటు అంటే తెలియకుండా చేయడం. అదనమాట మ్యాటర్. ఆయన కావాలని ఎవరు చేస్తారండి? ఒక మనిషి ప్రాణం ఎవరు తీస్తారు? తీసే విధంగా అట్లా వెళ్తారండి. ఆయన చాలా మంచి, వ్యక్తిగతంగా చాలా మంచోళ్ళు. ఆయన ఏంటంటే అందరూ అదే తినాలి. ఫుడ్ షూటింగ్ లో కూడా అంత మంచి ఫుడ్ పెట్టిస్తాడు, అంత మంచిగా ఉంటాడు, అందరితో కలిసిపోతాడు. కానీ ఒక వింత బ్రదర్ ఏంటంటే, అక్కడ ప్రాణం కోల్పోయిన తల్లి పోయింది, పిల్లవాడు హాస్పిటల్లో ఉన్నాడు. పోయి పిల్లవాడిని మందలించాల్సింది పోయి అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళారని చెప్పేసి వచ్చేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఇంటి ముందు ఉన్నారు. ఎవరు నష్టపోయినారు? ఎవరు నుంచి కలుస్తున్నారు? ఇప్పుడు ఆమె ఆ వయసులో పిల్లవాడిని తీసుకెళ్ళడం ఆమె తప్పు కూడా. చనిపోయిన వాళ్ళు అనకూడదు, సారీ. అది ఆమె తప్పు. ఆ వయసులో అంతమంది మధ్యలో వెళ్ళడం 100% రాంగ్ అండి. ఒక అభిమానిగా మీరు వచ్చినప్పుడు ఆమె వస్తుంది, తప్పేముంది? అభిమానిగా రావచ్చు. ఫస్ట్ రోజు అంత పెద్ద వయసులో ఆమె రావడం అవసరం అండి? ఎంతమంది తొక్కిసలాటలో అది చాలా రాంగ్, చాలా తప్పు అండి. అది అంటే చనిపోయిన కూడా అనకూడదు. అది రాంగ్ ఒకటి. ఇంకొక రాంగ్ వచ్చి అల్లు అర్జున్ గారు చెప్పకుండా వెళ్ళడం రాంగ్. ఇంకో రాంగ్ ఏంటంటే ఇలాగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లా మన అల్లు అర్జున్ గారిని మాట్లాడడం అసలు చాలా. సార్ మీరు కూడా అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. ఎందుకండి? ఆయన మంచి హోదాలో ఉన్నారు, మంచి వాల్యూ ఉంది, మంచి పేరు ఉంది, మంచి అభిమానం ఉంది, అనురాగం ఉంది, ప్రేమ ఉంది, ఆయనకి అన్నీ ఉన్నాయి. కానీ మీరు అర్థం చేసుకోండి సీఎం గారు, మన రేవంత్ రెడ్డి గారు.